తిరుమల మొదటి ఘాట్ రోడ్లోని 7వ మైలు వద్ద భక్తులు నిత్యం పూజలు నిర్వహించే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు అపహరించడం కలకలం రేపింది. ఈ ఘటనతో టీటీడీ భద్రతా వ్యవస్థ, విజిలెన్స్ విభాగం రాత్రి గస్తీ నిర్వహణపై సందేహాలు తలెత్తుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూజల కోసం వచ్చిన స్థానికులు, భక్తులకు విగ్రహం కనిపించకపోవడంతో వెంటనే టీటీడీ విజిలెన్స్ విభాగానికి, పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ దృశ్యాలు, ఇతర కీలక సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు ఒంగోలు రైల్వే స్టేషన్ పరిసరాల్లో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టుగా తెలిసింది. పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు విశాఖపట్నానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే నిందితుడు నేపథ్యం, విగ్రహం స్వాధీనం వంటి అంశాలపై తిరుపతి జిల్లా పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఆంజనేయ స్వామి విగ్రహం మాయం కావడం భద్రతా వ్యవస్థ సమర్థతపై సందేహాలకు తావిస్తోంది. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘాట్ రోడ్లోని చిన్న దేవాలయాలు, విగ్రహాలు, మంటపాలకు ప్రత్యేక భద్రత కల్పించాలని కోరుతున్నారు. రాత్రి వేళలో పెట్రోలింగ్ను మరింత బలోపేతం చేయడంతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సూచిస్తున్నారు. తిరుమలలో సంచలనం సృష్టించిన ఆంజనేయ స్వామి విగ్రహ చోరీ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలు కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో నిందితుడి కదలికలను గుర్తించి ఒంగోలు రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీసులు త్వరలో అధికారికంగా వెల్లడించే ఛాన్స్ ఉంది. తిరుమలలో వందల ఏళ్ల నాటి పురాతన విగ్రహం చోరీ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. సీఎం చంద్రబాబు చేస్తానన్న తిరుమల ప్రక్షాళన ఇదేనా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొండపై నిత్యం ఏదో ఒక ఘోరం, అపచారం జరుగుతోందని మండిపడ్డారు. విగ్రహం చోరీ టీటీడీ పాలక మండలి వైఫల్యమని, దానికి బాధ్యత వహిస్తూ బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహాదేవుడైన వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఘోరాతి ఘోరమైన అపచారం జరిగింది. స్వామివారి పరిరక్షకుడు, ఆలయ పరిరక్షకుడు, తిరుమలగిరుల పరిరక్షకుడు, క్షేత్రపాలకుడు అయిన సాక్షాత్తు ఆంజనేయ స్వామి వారి విగ్రహ చోరీ జరిగిన ఇంత ఘోరమైనటువంటి పరిస్థితికి ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీఆర్ నాయుడు గారు బాధ్యత వహించాలి. నిజం చెప్పాలంటే ఇంత ఘోరం జరిగిన తర్వాత ఈ పాలక మండలి ఒక్క క్షణం కూడా ఉండటానికి అర్హత లేనే లేదు. సాక్షాత్తు స్వామివారి క్షేత్ర పాలకుడినే దొంగతనం చేస్తూ ఉంటే నిస్తేజంగా ఉండిపోతున్నది అంటే నిఘా వ్యవస్థ. ఇంతకంటే ఘోరం మరొకటి లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.